నేనేమేంటి ప్రతిమ 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 ఎక్కడి నుంచి ఉంటా? కారంపూడి కారంపొడి. అప్ అండ్ డౌనా హాస్టల్? హాస్టల్లోనే ఉంటాం. ఎలా ఉందమ్మా మరి ఇప్పుడు గవర్నమెంట్ సుమారుగా అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు అవుతుంది, అంటే 4.5 years అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది. ఇంతకుముందు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఎక్కడైనా సరే బెంచెస్ ఉండేవి కాదు. ఇప్పుడు బెంచెస్ అన్నీ వచ్చాయి, ఫ్యాన్స్ వచ్చాయి, ఫుడ్ మీల్స్ అన్నీ బాగున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలందరికీ ఫ్రీ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ బెల్ట్లు కానీ ఏవైనా బాగున్నాయి. కాదు మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్కూల్స్లో డెవలప్మెంటే జరగట్లేదు అనేసి అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్కూల్స్లో అనేది స్కూల్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. ఇంతకుముందు స్కూల్స్లో కలర్స్ అనేవి ఏవి ఉండేవి కాదు, ఇప్పుడు చాలా బాగున్నాయి కలర్స్, బెంచెస్ అవన్నీ చాలా బాగుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే స్టూడెంట్స్కి అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాను, 20 లక్షలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాడు అనేసి అంటున్నారు కదా. అలానేమి కాదు, ఇప్పుడు ఇది పాలిటిక్సే బాగుంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది. మరి జాబ్స్ ఇవ్వట్లేదు అనేసి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మీకు ఎలా ఇస్తున్నారంట? అవును, ఇస్తున్నారు. ఏ విధంగా? ఎక్కడ ఇచ్చారు? నాకు ఏం జాబ్స్ ఇచ్చారు? వాలంటీర్స్ కానీ ఇలాంటి జాబ్స్ అన్ని ఇచ్చారు కాబట్టి వాలంటీర్స్, సచివాలయం, రీసెంట్గా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయింది. మరి డెవలప్మెంట్ జరుగుతున్నట్లే? డెవలప్మెంట్ అనేది బాగానే జరుగుతుంది, బాగుంది. నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గెలుస్తారని నువ్వు అనుకున్నావా? అవును, గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఓటర్గానమ్మా? ఒకవేళ ఓటు వస్తే ఎవరికి వినియోగించాలంటే? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నావు కదా, అంత నమ్మకం ఏంటి జగన్ అంటే? అతను వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది బాగుంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుందని అనుకుంటున్నాను. ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.